వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అమ్మాయిలు అండర్ ఆర్మ్స్ వైటనింగ్కి ఒక మంచి టిప్ చెప్పమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మోడర్న్ దుస్తులు వేసుకోవాలన్నా లేకపోతే సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లోనే కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలన్నా ప్రస్తుతం ఎక్కువగా స్లీవ్లెస్ వేసుకోవటానికి అంతా ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలామంది అమ్మాయిలు మాత్రం స్లీవ్లెస్ వేసుకోవటానికే భయపడుతున్నారు. దీనికి కారణం మన అండర్ ఆర్మ్స్లో నల్లగా ఉండటమే. ఫ్రెండ్స్, ఇలా అండర్ ఆర్మ్స్ నల్లగా మారటానికి ఎక్కువగా చెమట పట్టడం కూడా ఒక కారణం. ఎక్కువగా తేమగా ఉండే ప్రదేశంలో సూక్ష్మజీవులు ఎక్కువగా చేరి ఆ ప్రదేశాన్ని నల్లగా మారుస్తాయి. అయితే అలా నల్లగా మారిన అండర్ ఆర్మ్స్ని తెల్లగా మార్చుకోవడానికి ఈరోజు మన ఇంట్లో ఉండే వస్తువులతో నేను చెప్పబోయే టిప్ని ట్రై చేస్తే చాలు, మీ అండర్ ఆర్మ్స్ అనేవి చాలా తెల్లగా మారటంతో పాటు శుభ్రంగా కూడా కనిపిస్తాయి. మరి ఆ సూపర్ టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ బౌల్లో 1 స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. మీరు ఏ కంపెనీ కొబ్బరి నూనె అయినా 1 స్పూన్ తీసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది టూత్ పేస్ట్. అయితే మీరు టూత్ పేస్ట్ తెల్లగా ఉండే టూత్ పేస్ట్ని మాత్రమే వాడండి. తెల్లగా ఉండేది ఎందుకంటే తెల్లగా ఉండే టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది మన స్కిన్కి డ్యామేజ్ అనేది కలగనివ్వదు. కాబట్టి మీరు తెల్లగా ఉండే ఏ టూత్ పేస్ట్నైనా 1 స్పూన్ తీసుకొని ఇందులో కలపండి. ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది ఉప్పు. మీరు ఇందులో 1/2 స్పూన్ ఉప్పుని కలపండి. మనం కిచెన్లో నార్మల్గా యూజ్ చేసే ఉప్పుని ఇందులో 1/2 చెంచా కలపండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రెమెడీలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అనేది కేవలం మన జుట్టుకు మాత్రమే కాదు, మనం మార్కెట్లో కొని ఏ స్క్రబ్లో అయినా కొబ్బరి నూనె కంపల్సరీగా కలుపుతారు. ఎందుకంటే కొబ్బరి నూనె అనేది ఒక మంచి స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇది మన చర్మాన్ని స్క్రబ్ చేయడంతో పాటు మృదుత్వాన్ని, మంచి మాయిశ్చరైజర్ని ఇవ్వటానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే చర్మం మీద ఉండే నలుపును తొలగించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన రెమెడీ అనేది తయారైపోయింది. ఈ రెమెడీని మీరు ముఖానికి ఉపయోగించకండి. మీ అండర్ ఆర్మ్స్ కానీ, అండర్ ప్రైవేట్ పార్ట్స్ కానీ, లేకపోతే మీ మెడకి ఇలాంటి ప్రదేశాల్లో ఉపయోగించుకోవచ్చు. మీది కనుక మరీ సెన్సిటివ్ స్కిన్ అయితే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూజ్ చేయండి. మీరు ఈ రెమెడీని ఎలా యూజ్ చేయాలంటే, ముందుగా మీ అండర్ ఆర్మ్స్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బ్రష్ సహాయంతో ఈ పేస్ట్ని చక్కగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. నేను నా హ్యాండ్ మీద డెమో చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇలా ఒక బ్రష్ సహాయంతో ఈ పేస్ట్ మొత్తాన్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయని, ఒక అరచెక్క నిమ్మకాయని తీసుకోవాలి. ఈ నిమ్మ చెక్క సహాయంతో మనం ఈ టూత్ పేస్ట్ మీద రబ్ చేయాలి. మధ్యలో ఈ నిమ్మరసం బయటికి వచ్చి ఈ టూత్ పేస్ట్తో కలిసే విధంగా మనం స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ రెమెడీలో నేను ఉప్పుని ఎందుకు యూజ్ చేశానంటే, ఉప్పు అనేది ఒక సహజ సిద్ధమైన క్లెన్సర్. ఇది మన చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా మన స్కిన్ని చాలా ఫ్రెష్గా మార్చి శరీరంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ను శుభ్రంగా తొలగిస్తుంది. అలాగే టూత్ పేస్ట్ అనేది మన చర్మాన్ని తెల్లగా మార్చదు, కానీ ఇది ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేసి మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని కానీ బ్యాక్టీరియాను తొలగించి మన స్కిన్ శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక నిమ్మకాయ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇది ఒక బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేసి మన చర్మాన్ని తెల్లగా మారుస్తుందనే విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలా మనం చంకల్లో నిమ్మకాయ రుద్దటం మూలంగా మన చర్మం అనేది సాధారణ రంగులోకి మారి మన స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇలా మీరు కనీసం ఒక 5 నిమిషాల పాటు మీ స్కిన్ని రబ్ చేయాలి. తరువాత మీరు ఒక 10 నిమిషాల పాటు ఈ క్రీమ్ని ఇలాగే వదిలేసేయాలి. తర్వాత మీ చర్మాన్ని మీరు గోరువెచ్చని నీటితో కానీ, నార్మల్ వాటర్తో కానీ శుభ్రం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టిప్ అనేది మీరు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఈ రెమెడీని నేను ట్రై చేశాకే మీకు చెప్తున్నాను. ఈ టిప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెమెడీని మీరు మొదటిసారి ఉపయోగించినప్పుడే మీ చంకల్లో నలుపు అనేది తగ్గటం మీరు గమనిస్తారు. అయితే మీ అండర్ ఆర్మ్స్లో కనుక నలుపు మరీ ఎక్కువగా ఉంటే మీరు వారానికి 2 సార్లు అంటే 3 రోజులకు ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేయండి. మీరు వితిన్ 1 మంత్లోని మీకు కంప్లీట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.
మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.